ఫ్రెండ్స్, ఈరోజు సీతాఫలం సీడ్స్ పెడుతున్నాను. ఈ పింక్ బౌల్లో కొన్ని చిక్కుడు సీడ్స్ పెడితే చాలా బాగా వచ్చినాయి. అవి తీసేసి కింద ట్రేల్లో టబ్బుల్లో పెట్టేస్తాను. మళ్ళీ అందులోనే కొన్ని సీతాఫలం సీడ్స్ పెడుతున్నాను. నిన్న మార్కెట్లో తీసుకున్నాను సీతాఫలాలు. ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి. వన్ డేకి చాలా బాగా ముగ్గినాయి. నిన్నైతే ముగ్గులే పచ్చిగా ఉన్నాయి. నెక్స్ట్ డేకి చాలా బాగా వచ్చినాయి సీతాఫలాలు. ఇప్పుడు సీజన్ కదా, చాలా బాగా దొరుకుతున్నాయి. ఇవి కింద మట్టిలో వేసేస్తే ఇంకా ఎక్కడంటే అక్కడ గోడలమ్మట కూడా వచ్చేస్తాయి మొక్కలు, రూట్స్. అందుకని ఇలా పోసేసుకుని నారులాగా పెట్టుకుని కొంచెం మొక్కలు వచ్చినాక అవి మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాను. గోడకి రాకుండా ఉంటాయి ఏర్లు. పెద్ద మొక్కలు అవుతాయి కదా, గోడలోకి వెళ్ళకుండా ఉంటాయి ఏర్లు. ఇవి రూట్స్ ఖరాబ్ అవ్వకుండా చాలా స్లోగా రూట్స్తో తీస్తున్నాను వీటిని. పెట్టినవన్నీ రావు కదా, కొన్ని పెడుతున్నాను ఇందులో. ఇలా రూట్స్ ఏం ఖరాబ్ అవ్వకుండా తీసాను. చాలా డెలికేట్గా ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి మొక్క కూడా. ఇక్కడ పెడుతున్నాను. ఒక 4-5 వచ్చేసినాయి ఇందులో. చెట్టు చిక్కుడు ఇవి చాలా చిన్న చెట్టుకే స్టార్ట్ అవుతాయి. పర్పుల్ కలర్లో చాలా బాగా వస్తాయి. ఈ బౌల్లో కొన్ని పెడుతున్నాను మట్టి. ఇందులో కొన్ని టమాటో సీడ్స్ వేసాను. చెర్రీ టమాటో సీడ్స్ చాలా చిన్న చిన్న కాయలు ఉంటాయి అవి. చెర్రీ టమాటోస్ చాలా పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆ సీడ్స్ వేసాను, అందుకే కొంచెం వైట్గా ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వాటిని ఎక్కువ కదిలించకుండా ఇలా పెట్టేస్తున్నాను. ఈ సీతాఫలం సీడ్స్ కొన్ని పెడుతున్నాను. ఇందులో ఎన్ని వస్తాయో. కొంచెం హెల్తీగా వచ్చినాయి 2 తీసి కింద మట్టిలో పెడతాను. సీడ్స్ వేసేస్తే అవి రూట్స్ గోడల కల్లా వెళ్ళిపోతాయి. చాలా పెద్ద ప్లాంట్ అవుతాయి ఇవి. ఆల్రెడీ మామిడి మొక్క ఒకటి అలాగే వెళ్ళింది, తీయాలి. తీసి వతలకు పెట్టేయాలి. రూట్స్ వెళ్ళిపోతాయి, మళ్ళీ గోడలు ఖరాబ్ అయిపోతాయి. అందుకని ఇలా పెట్టాను. కొంచెం మొక్కలు హైట్ అయినాక తీసి పెడతాను. దొండ మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో. చిన్న దుంప పెట్టాను, చిగురు వచ్చేసింది బాగా. మొండి మొక్క, దొండ మొక్క చాలా బాగా వస్తుంది. అలా వేసేసినా చాలు, చిన్న కొమ్మ పెడితే చాలు. దొండ మొక్క ఎప్పుడైనా రౌండ్ చుట్టు పెట్టాలి, కనుపుల దగ్గర వచ్చేస్తాయి రూట్స్. నేను చిన్న కొమ్మలే పెట్టాను, అసలు దుంపలే లేవు నా దగ్గర. ఆ చిన్న కొమ్మలకే ఆ రూట్స్ వెళ్ళిపోయి అయ్యే ఏరులాగా దుంపల్లాగా అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా నాకు ఇబ్బందే లేదు. ఆ దుంపలు అలా వేసిస్తే చాలు, చాలా బాగా వచ్చేస్తున్నాయి. చిన్న కొమ్మ తెచ్చి పెడితేనే ఈ దుంపలు వచ్చేసినాయి. దొండ మొక్క ఇగోండి ఇందులో పెట్టేస్తున్నాను ఈ టబ్లో. ఎక్కడైనా సరే దొండ మొక్క ఉంటే చిన్న లేత కొమ్మ పెట్టుకున్నా చాలు. కొంచెం రౌండ్ చుట్టు పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. దొండ మొక్క ఫాస్ట్గా ఎదిగిద్ది. ప్రతి ఫ్లవర్కి కాయలు పడతాయి, దొండకాయలు. ఫ్లవర్కి వచ్చేస్తే పాలినేషన్ కూడా చేయక్కర్లేదు. వాటిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కొన్ని దొడ్డవి ఉంటాయి, కొన్ని పెన్సిల్ దొండ ఉంటాయి. ఇక్కడ కొన్ని పెడుతున్నాను. సీడ్స్ ఉన్నాయి, బచ్చలి సీడ్స్ ఇవి. ఇక్కడ పెట్టేస్తాను ఈ మొక్క. 2 కలిపి పెడతాను, ఒకటన్నా వస్తుంది కంపల్సరిగా. ఇవి ఊరినే పెలుసుగా ఉంటాయి, ఇరిగిపోతూ ఉంటాయి మొక్కలు. చాలా జాగ్రత్తగా పెట్టాలి వీటిని. బెండ మొక్కలు కూడా అంతే, ఇలా తీసి పెడితే అస్సలు రావు బెండ మొక్కలు కూడా. చాలా డెలికేట్గా ఉంటాయి. ఇందులో కొన్ని బంతి కొమ్మలు పెట్టాను, అన్నీ చాలా బాగా అంటినాయి. ఏర్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి, విప్పుకున్నాయి. లీవ్స్ కూడా వడిలిపోకుండా ఇందులో పెట్టేస్తున్నాను. ఇక్కడ రూట్స్ చూడండి ఎంత బాగా వెళ్ళినాయో. అది చిన్న డబ్బా కదా, ఇంకా అందులో తీసేసి ఇందులో ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా ముదిరిన గింజలైనా పెట్టేసుకోవచ్చు. సీడ్స్ లేనప్పుడు కొంచెం బాగా రెడీ అయ్యి చూసి పెట్టుకోవచ్చు ఆ సీడ్స్. ఇట్లా పెట్టేశాను. ఇక్కడ ఇందులో బీర మొక్క ఉంది. ఈ చిన్న డబ్బాలో వస్తుందో రాదో అని పెడితే బీర మొక్క వచ్చింది, ఇలా అల్లుకుంది. దీన్ని ఈరోజు తీసేసి ఇవి అన్నీ కట్ అయిపోతాయి. లాగేసిన ఎక్కడైనా ఎడంగా పెట్టినా కానీ వీటంతా అల్లేసింది కదా,
రూట్స్తో తీసి పక్కనే బకెట్లో పెట్టేస్తాను. ఇంకా ఎక్కువ దూరం తీస్తే కట్ అయిపోతాయి రూట్స్ మొత్తం కొమ్మలు. వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బా ఇది. ఇలా కట్ చేసుకున్నాను. డక్కలాగా చాలా బాగుంది కదా. ఇందులో ఏ మొక్కలైనా పెట్టుకోవచ్చు. బెండలు, టమోటోలు లాస్ట్ ఇయర్ వచ్చినాయి. ఈ చిన్న డబ్బాలు బాగా కాసినాయి. చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. టేబుల్ రోజ్ ఫ్లవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. తోటకూర, గోంగూర ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో పెట్టేస్తాను. ఇంకా ఇందులో కూడా మట్టి లూజ్ చేసి ఏమైనా పెట్టుకుంటాను. ఇంకా ఇది ఖాళీ అయిపోయింది. చక్కగా దీనికి పెయింటింగ్ కూడా వేసాను. లాస్ట్ ఇయర్ అయితే ఒక డక్ లాగా. చామంతి మొక్క ఇలా రూట్స్ వెళ్ళిపోయి బాగా అల్లేసుకుంది. కట్ అయిపోతాయని ఇంకా నేను కదిలించట్లేదు. పక్కన బకెట్లోనే మెల్లగా తీసి పెడుతున్నాను. ఇంకా ఆల్రెడీ ఇక్కడ చిక్కుడు ఉంది కదా, ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయినాయి. కదిలిస్తే మళ్ళీ అవి కూడా ఖరాబ్ అయిపోతాయి మొక్కలు. ఇవి పీకేసానంటే ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ పెట్టేశాను. ఫ్లవరింగ్ వచ్చేసింది ఇక్కడైతే. ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. చామంతి మొక్క ఇవి లాగేసేసేస్తున్నాను. మొక్క రూట్స్ దగ్గర పచ్చిగానే ఉంది. ఇలా ఎండిపోయింది వర్షాలు పడుతున్నా కానీ. కొనుక్కొచ్చినప్పుడైతే చక్కగా ఫ్లవర్స్తో బాగుంది. వాళ్ళు ఏం కెమికల్స్ వేస్తారో కానీ వాళ్ళ దగ్గర అయితే చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్. ఇలా పెట్టేశాను. ఇదిగోండి మొత్తం ఇలా సర్దుకున్నాను. ఇక్కడైతే నేను ఫ్లవర్ సీడ్స్ వేశాను. చక్కగా మొక్కలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ వచ్చింది. ఇక్కడ మొక్క వచ్చింది. చక్కగా స్టార్ట్ అయిపోయినాయి. పెట్టిన సీడ్స్ మంచిగా వచ్చినాయి. కొన్ని లైట్గా వాటర్ వేస్తున్నాను. ఏ మొక్క పెట్టినా ఏ సీడ్స్ పెట్టినా వెంటనే కొంచెం ఇలా నీళ్ళు జల్లేస్తే చక్కగా వచ్చేస్తాయి. మట్టి కూడా అబ్జర్వ్ అయ్యిద్ది, కాస్త డౌన్ అవుతుంది.